హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం బోర్లు వేసిన తర్వాత ఫ్లింట్ బీమ్ అయితే వేస్తాము ఫ్రెండ్స్. ఈ ఫ్లింట్ బీమ్ వేసేటప్పుడు మనం వీటికి పాదాలు అయితే వేస్తాము ఫ్రెండ్స్. ఈ పాదాలు అనేది మనం ఎలా వేస్తాము, తర్వాత బీములు ఐరన్ను వీటికి ఎలా కడతారు ఫ్రెండ్స్, అయితే వీటికి బీములు ఎలా వేస్తాము మొత్తం మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకు ముందు వీడియోలో మీకు బోర్లు అయితే ఎలా వేసామని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీరు ఎండ్ స్క్రీన్స్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు భీములకి అయితే మేము టన్నులు అయితే పేరుస్తున్నాము తొట్లు. ఈ తొట్లు ఎలా పేస్తామనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ తొట్లు పేర్చే ముందు మేము మొత్తం మార్కింగ్ అయితే చేసుకుంటాము. ఏ గది ఎంతెంత కొలత ఉంది, బిల్డింగ్ మొత్తం టోటల్గా కొలతలు కొలుసుకొని మొత్తం బిల్డింగ్లో రూమ్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా మేము కొలతలు అయితే తీసుకుంటాము. ఐమోల్తో సహా మొత్తం పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మేము ఈ టన్నులు అనేవి పేరుస్తాము, ఇవి తొట్లు అనేవి పేరుస్తాము ఫ్రెండ్స్. టోటల్గా మనం లైన్ డోర్ తీసుకుని ఈ టన్నులని పేరుస్తాము ఫ్రెండ్స్. అయితే ఈ బీముల సైజ్ వచ్చేసి మేము 1 feet అయితే హైట్ అయితే వేస్తున్నాము. వెడల్పు వచ్చేసి 9 inches అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్. అయితే వీటిలో పెట్టి ఐరన్ అయితే కట్టాలి తీసుకోవాలి. సింగిల్ లైన్ ఇటుక బెడ్లు అయితే పేర్చుకోవాలి. సెంటరింగ్తో కూడా మనం ఇలా ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ ఇటుకలు అనేవి మళ్ళీ తీసేసుకోవడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, వీటిని మనం సిమెంట్తో కూడా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మొత్తం బిల్డింగ్ అంతా లైన్ డోర్ సహాయంతో మనం మొత్తం బిల్డింగ్ అంతా పేర్చేసుకున్న తర్వాత వీటికైతే మేము పాదాలు అయితే బాక్సెస్ అయితే తీస్తాము. స్క్వేర్ బాక్స్గా మేము బాక్సెస్ అయితే తీస్తాము. మినిమం మనం 9 inches చెప్పని మనం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. టోటల్గా మనకి 27 inches అయితే వస్తుంది. 9 inches చెప్పని మనం తీసుకుంటే ఎటు చూసినా స్క్వేర్గా అయితే వస్తుంది. 27 inches అయితే ఎటు చూసినా మనకి 27 inches అయితే వస్తుంది. ఐమోల్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఎంతెంత ఉందని చెప్పేసి ఫ్రెండ్స్. ఇలా మొత్తం ఈ బిల్డింగ్ వచ్చేసి మేము 16 pillars అయితే మెయిన్ పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఈ 16 మెయిన్ పిల్లర్స్కి కూడా ఇలా పాదాలు అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్. ఈ పాదాలు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే, అయితే ఇవి బోర్లు కోసాము కాబట్టి మనకి ఈ పిల్లర్స్ అనేవి కిందకైతే మనకి దిగనవ్వకుండా బిల్డింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కువ స్టేర్లు వేసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి పాదాలు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మనం సింగిల్ లైన్ అయితే పేర్చుకుని ఇలా పాదాలకి ఒక లైన్ అయితే తీసుకుంటాము ఫ్రెండ్స్. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఐరన్ అయితే మన కాలమ్స్ ఐరన్ అయితే మనం బోర్లు వేసినప్పుడు ఐరన్ ఉంటుంది కదా, ఆ ఐరన్లో పెట్టి వెళ్ళు రాడ్ బెల్టర్స్ అయితే కడతారు ఫ్రెండ్స్. ఈ రాడ్ బెల్టర్స్ అనేవి మొత్తం ఐరన్ అంతా కట్టిన తర్వాత మిగతా మనం 3 lines కూడా పేర్చుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఇవి పాదాల్లో కూడా ఫ్రెండ్స్, అయితే ఈ పాదాల్లో కూడా ఐరన్ అనేది రౌండ్ రింగ్లు అయితే వేసుకోవాలి. మొత్తం స్క్వేర్గా రింగులు అయితే వేసుకోవాలి. ఎటు చూసిన మనకి రింగుల్ బాక్స్ టైప్లో అయితే వేసుకుని వీటికి అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్ మొత్తం ఐరన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఐరన్ అనేది మనం టన్నులు వేసినప్పుడు సెంటర్ పాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఒక సైడ్ అయితే అవ్వకూడదు. తర్వాత వచ్చేసి మనకి నేలకు కూడా ఫార్ అయ్యి ఉండకూడదు. కొంచెం హైట్ లేపుకొని అయితే మనం ఈ కాంక్రీట్ అయితే వేసుకోవాలి. భీమ్ ఐరన్ వచ్చేసి మనకి బాటంకి కిందకి అయిపోతే కనుక మనకి ఐరన్ అనేది తుప్పు పడుతుంది. మనం ఎంత గేజెస్కున్న ఐరన్ అయినా సరే తుప్పు పడుతుంది ఫ్రెండ్స్. అలా తుప్పు పడినప్పుడు మనకి కొంచెం భీమ్ అయితే లొంగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మనకి భీమ్ అనేది సెంటర్లో ఉండేటట్టు చూసుకోవాలి. మనకి సైడ్ బై సైడ్ అయితే ఎలా ఉందో గ్యాప్, అలాగే బాటంలో కూడా మనకి అంతే గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి మొత్తం. ఇలా బీమ్ వచ్చేసి మనకి
ఈ 27x27 పాదానికి వచ్చేసి కాంక్రీట్ వచ్చేసి మనకి మొత్తం కాంక్రీట్ మిక్స్ చేసిన కాంక్రీట్ వచ్చేసి ఒక బస్తా నుంచి బస్తాన్నర కాంక్రీట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇలా భీమ్లోని మనం పాదాల్లోని వేసేటప్పుడు వీటికి మనం వైబ్రేషన్ అయితే పెట్టుకోవాలి. వైబ్రేషన్ లేని చోట మనం ఇంకా చాలా స్ట్రాంగ్ అయితే మనం కూరుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం వీటికి ఫినిషింగ్ అయితే చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇలా భీములు అనేవి రబ్ చేసుకోవాలి. ఎలా రబ్ చేస్తే కనుక మనకి బ్రిక్స్తో మనం కట్టినప్పుడు ఈ బేస్మెంట్ అనేది వేసుకున్నప్పుడు మనం వీటిలో సాయిల్ కానీ శాండ్ కానీ వేసినప్పుడు ఫ్రెండ్స్ మనమైతే వాటర్ అయితే పెట్టి బేస్మెంట్ అనేది కుమ్ము చేసినప్పుడు వాటర్ అనేది బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ఇలా క్రాక్స్ లాగా ఇలా గీట్లు లాంటివి పెట్టుకుని ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఈ బ్రిక్స్తో మనం కట్టుకున్నప్పుడు మొత్తం జాయింట్స్ అని మాల్ అనేది కరెక్ట్గా ఇటుక బెడ్లలోకి వెళ్ళేటట్టు చూసుకుంటే కనుక మనకి వాటర్ అనేది బయటకైతే రాకుండా ఉంటుంది. మనం గోడలు కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మనం భీములని వేసిన తర్వాత మినిమం మనకి 5 నుంచి 6 అవర్స్ తర్వాత ఈ బీమ్ సైడ్ అయితే పేసినవన్నీ మనం తీసేసుకోవచ్చు. సెంటరింగ్ ఎత్తి పెట్టుకుంటే కనుక నెక్స్ట్ డే అయితే తీసుకోవాలి. ఇలా మనం ఇటుకలతో అయితే తనులు అయితే పేర్చుకుంటే మనకి వెంటనే అయితే 6 నుంచి 5 అవర్స్లో మనం తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా తీసేసుకున్న తర్వాత వాటరింగ్ అనేది తప్పనిసరిగా అయితే చేసుకోవాలి. మనం సిమెంట్ వర్క్ చేసిన తర్వాత మనం ఏది చేసినా సరే కనీసం వారం నుంచి 10 రోజుల వరకు మనం వాటరింగ్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు మేము పాదాలు ఏ విధంగా వేస్తాము, భీములు ఎలా వేస్తాము అనేది మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.